తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఈ ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకోలేక ఇంట్లో రకరకాల చిట్కాలు మనం ఫాలో అవుతూ ఉంటాం వేసవి తాపానికి. మరి మంచి చిట్కా ఏంటి? ఈ వేసవి తాపానికి మనం ఏం చేసుకుంటే ఇంట్లో మనకు ఎండ దెబ్బ కొట్టకుండా మనం బాగుంటాం, ఇది మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎండ వేడిని తట్టుకోలేక చాలామంది జ్యూసులు చేసుకుంటూ ఉంటారు అండ్ మజ్జిగ కూడా తాగుతూ ఉంటారు. కానీ ఫ్రూట్స్ జ్యూస్లు బయట దొరుకుతూ ఉంటాయి కదా, ఆల్రెడీ చేసినవి, అవి కూడా తాగుతూ ఉంటారు. కానీ వీటన్నింటికల్లా కూడా బెస్ట్ మజ్జిగ అని అంటారు. సో కానీ మజ్జిగ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనే దానికి చాలామందికి సరిగ్గా తెలియదు. కొంతమంది వేడి అని కూడా అంటారు అనమాట, రాత్రి కూడా తాగొద్దు. సో చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఈ మజ్జిగకి సంబంధించి. అసలు మజ్జిగ అనేది ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా తీసుకుంటే బాడీ బాగుంటుంది? అసలు మజ్జిగను చల్ల అంటారమ్మా కొన్ని ప్రాంతాల్లో. చల్ల అంటారు. కూలింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని చల్ల అంటారమ్మా. చాలామంది తెలియదు. సో మజ్జిగ ఆల్కలైన్ నేచర్ని పెంచుతుంది. సో బాడీలో ముఖ్యంగా వేసవికాలంలో బాడీలో అసిడిక్ నేచర్ పెరిగిపోవడం చేతనే రకరకాల లక్షణాలు వస్తాయమ్మా. అంటే ఎండ పెట్ట వల్ల తలనొప్పి రావడము, కళ్ళు మంటలు ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, ఆ తర్వాత జ్వరం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము, బాడీ విపరీతమైన నొప్పులు రావడము, ఈ విధంగా రకరకాల లక్షణాలు ఈ వేసవి కాలంలో ఈ ఎండ యొక్క ప్రభావం చేత కలుగుతుంటాయి. సో కారణం ఏంటంటే ఎసిడిక్ నేచరు దీనివల్ల పెరిగిపోతుంటుంది బాడీలో. అంటే చర్మం కానివ్వండి, ఇతర అవయవాలు కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడంలో వచ్చేటువంటి సమస్య. కాబట్టి ఎసిడిక్ నేచర్ని తగ్గించాలంటే ఆల్కలైన్ నేచర్ను మన బాడీకి ఏర్పాటు చేయాలి. ఆల్కలైన్ నేచర్ని మన బాడీకి ఏర్పాటు చేయాలంటే ఆహారం ద్వారా ముఖ్యంగా ఏర్పాటు చేయాలంటే అలాంటి వాటిల్లో చల్ల అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని చల్ల అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. చల్ల అంటే మజ్జిగ అనేటువంటి అర్థం. బాడీని కూల్ చేస్తుంది అనమాట. సర్వసాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే తెలిసే తెలియకో అవగాహన లోపంతోనో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. సో కూల్ డ్రింక్స్ ఆ నాలిక వరకు చాలా చల్లగా అనిపించినప్పటికీ నాలిక దాటి లోపలికి పోయినప్పటి నుంచి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. సరే, బాడీకి కూలింగ్ నేచర్ ఇవ్వడం దేవుడు కానీ రకరకాల హార్మ్ఫుల్ ప్రాబ్లమ్స్ కూల్ డ్రింక్ వల్ల వస్తాయమ్మా. సో అది ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదాయకం అంతకన్నా కాదు. పోనీ ఐస్ క్రీమ్స్, సో అవి అక్క అయితే తమ్ముడమ్మా, అవి కూడా మంచిది కాదు. సో అదే పదంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క మిల్క్ షేక్స్, తర్వాత జ్యూసెస్ ఇలాంటివి ఇస్తుంటారు. సో ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో దొరికే పదార్థాలను మనం ఈ షేక్ రూపంలో కానీ జ్యూసెస్ రూపంలో కానీ వాడుకుంటే మంచిది. కానీ జనరల్గా బయట మార్కెట్లో రకరకాలైనటువంటి కృత్రిమ పదార్థాలు దాంట్లో యాడ్ చేసేసి మరి మనకి ఇవ్వడం జరుగుతుంటుందమ్మా. సో దానివల్ల దీంట్లో ఉన్నటువంటి మంచి గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి పూర్వకాలం నుంచి అనాదిగా భారతీయ సంస్కృతి సంప్రదాయ విధానాల్లో భాగంగా, ఆహార విధి విధానాల్లో భాగంగా, జీవనచర్య విధి విధానాల్లో భాగంగా, మరి వాతావరణ మార్పులు ఉన్నప్పుడు మన వాళ్ళు పాటించేటువంటి విధి విధానాల్లో భాగంగా వేసవి కాలము ముఖ్యంగా ఈ మజ్జిగను తీసుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందమ్మా. సో మజ్జిగలో ముఖ్య గుణం ఏంటంటే మజ్జిగ తేలిగ్గా జీర్ణం అవుతుంది. మజ్జిగలో పోషకాంశాలన్నీ ఉన్నాయి. అంటే ప్రోటీన్ ఉంది, తర్వాత ఈ కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, అదేవిధంగా నీటి శాతం బాగా ఉంటుంది, అదేవిధంగా క్యాలరీస్ ఒక మోస్తరుగా ఉంటాయి. సో అదేవిధంగా మనకు కావాల్సినటువంటి దేహానికి కావాల్సినటువంటి ఫ్యాట్ లెవెల్స్ కూడా బాగుంటాయి. B12 కూడా చాలా ఎక్కువ బాగుంటుంది మా మజ్జిగలో. ఇంకా మీ మధ్యకాలంలో B12 లోపంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, విటమిన్ B12 లోపం. సో ఇలాంటివి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా మజ్జిగలో పుష్కలంగా ఉంటాయి. అదే అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆల్కలైన్ నేచర్ను పెంచేటువంటి గుణం ఉంది. ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాను పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు మజ్జిగ సొంతమమ్మా. సో మరి ఈ మజ్జిగను ఎలా మనం వాడుకోవాలంటే దీనికి నేను ఫార్ములా చెప్తానమ్మా. చెప్పినటువంటి ఫార్ములాను మజ్జిగలో కలుపుకొని వాడుకోవాలి. ఎలాగంటే జీలకర్రని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రను వేయించేసేసి పొడి చేసేసి ఒక 100 గ్రాములు జీలకర్ర పొడి తీసుకోవాలమ్మా. అదేవిధంగా శొంఠి పొడి ఒక 5 గ్రాములు తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 5 గ్రాములు తీసుకోవాలి. అట్లే సైంధవ లవణం అమ్మా. దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఈ రాక్ సాల్ట్ గడ్డలు దొరుకుతాయి, పౌడరు దొరుకుతుందమ్మా. సార్, ఉప్పులో 2 రకాలు ఉంటాయి కదా, సన్న ఉప్పు, దొడ్డుప్పు అని.
రాక్ సాల్ట్ అంటే అదేనా సార్? సైంధవ లవణం అమ్మా, అంటే అది వేరు అది వేరమ్మా. ఓకే ఓకే. సో రాక్ సాల్ట్ అనేది సపరేట్ అనమాట. ఒక రాళ్ళ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక రకమైనటువంటి ఒక పదార్థం అమ్మా అది. సో ఇదంతా మీరు చెప్పింది సీ సాల్ట్, సముద్రపు ఉప్పుకు సంబంధించినవి, అది రాక్ సాల్ట్ అనమాట. సో మనకి ఈ మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగా పౌడర్ అయిపోతుంది అమ్మా, మిక్సీలో వేసేసి చాలా త్వరగా పౌడర్ అయిపోతుంది. సో ఆ విధంగా ఆ సముద్రపు ఆ యొక్క సైంధవ లవణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాలు అంటే జీలకర్ర, శొంఠి, మిరియాలు, సైంధవ లవణం, ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఇంటిల్లిపాదంతా వాడుకోవాలమ్మా. 2 కానీ 3 కానీ ఎంతమంది ఉంటారు అంతమంది. ఎలా వాడుకోవాలంటమ్మా, ఒక 50 ml 50 ml కరడు తీసుకోవాలి. 50 ml కరడు తీసుకొని 50 ml కరడుకు గాను అంటే పెరుగు తీసుకొని 50 ml పెరుగులో 150 ml చల్లటి నీళ్ళు పోసేయాలి. 50 mlకి 150 ఆర్ 200 ml వరకు పర్లేదమ్మా. చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు పనికిరాదమ్మా. మన కుండలో పోసుకున్నటువంటి నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళని 150 ml నుంచి 200 ml వరకు ఆ 50 ml పెరుగులో వేసేసి ఈ మిక్సర్ ఉంటుంది కదమ్మా బాగా తిప్పేది, సో అందులో వేసేసి బాగా కరిదిప్పేసేయాలమ్మా. సో అది కూడా ఫాస్ట్గా తిప్పితే మళ్ళీ ఈ నీరు వేడెక్కుతుంది కాబట్టి కొద్దిగా మరీ హైయెస్ట్ టెంపరేచర్ కాకుండా కొద్దిగా అలా తిప్పేసి బాగా కలపడం ప్రధానం అమ్మా. అదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేసి దాన్ని తీసేసుకొని ఒక గ్లాసులో పోసేసి ఒక 10 నుంచి 15 వరకు ఈ యొక్క కొత్తిమీర లీవ్స్ అందులో వేసేసి తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఈ సమ్మర్ కూల్ డ్రింక్ లాగా ఉంటుందమ్మా. చాలా అద్భుతంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మనం తాగి అలవాటు చేసుకున్నామంటే వేసవికాలం అంతాతోనే కాకుండా మిగతా రోజులు కూడా తాగాలనేటువంటి ఆ యొక్క భ్రాంతి ఫీలింగ్ కలుగుతుందమ్మా. బాడీ కూడా కూల్ అయిపోతుందమ్మా, ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. వేసవికాలంలో వేసవి వల్ల వచ్చేటువంటి ఈ ఎండ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్యాలు కూడా ఉండవమ్మా. చర్మం మీద గుల్లలు వేయడం కానీ, మూత్రంలో మంటలు ఉండడం కానీ, అదేవిధంగా ఈ యొక్క మోషన్ కొంచెం హార్డ్గా వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఏ ఉండవమ్మా. చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మజ్జిగ అమృతులేమ్మా. అంటే దేవతలకి అమృతము ఎలాంటి ఆహారము, మానవులకు దేవతలంత శక్తి లేదు కాబట్టి దేవతలే అమృతం లాంటి ఆహారాన్ని మజ్జిగ రూపంలో మానవాడికి ప్రసాదించడం జరిగింది కాబట్టి మజ్జిగను అమృతంతో పోల్చడం జరుగుతుందమ్మా. అంటే ఎంత తీసుకోవచ్చు సార్ రోజుకి ఒక మనిషి? 150 ml to 200 ml తీసుకోవచ్చమ్మా, నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకుని. అంటే ఎన్ని బాటిల్స్ మార్నింగ్ నుంచి రోజు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఉదయం అయినా తీసుకోవచ్చు, సాయంకాలం అయినా తీసుకోవచ్చు, రాత్రి అయినా తీసుకోవచ్చు. సో మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టేసి రకరకాల పానీయాలు కొనేసి ఇబ్బంది పడే బదులు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ చల్ల అనే పేరుతో పిలువబడేటువంటి మజ్జిగను మనం ఇంటిల్లిపాది వాడుకోగలిగితే చక్కటి ఆరోగ్యం మనం సొంతం చేసుకోవచ్చు. సార్ కొంతమంది నైట్లో మజ్జిగ తీసుకోవద్దు అండ్ కొంతమందికి ఏమో మజ్జిగ పడదు, జలుబు చేస్తుంది అంటారు, అది నిజమేనా? లేదమ్మా, అది కేవలం అపోహ. కాబట్టి పెరుగు మాత్రం తీసుకోకూడదని చెప్తారమ్మా. నా నక్తం దది పుంజీత. సో నక్తం అంటే రాత్రి, దది అంటే పెరుగు, భుంజీత అంటే తీసుకోవడం. నా నక్తం దది భుంజీత, పెరుగును రాత్రిపూట సేవించొద్దని చెప్తారు తప్ప మజ్జిగను సేవించొద్దని చెప్పేసి చెప్పడం లేదమ్మా. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మజ్జిగను వెంటనే ఆ యొక్క టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవడం మంచిది కదమ్మా. సో నార్మల్ టెంపరేచర్ వచ్చినాక తీసుకోవచ్చు, లేకపోతే కుండలో మజ్జిగ పోసుకొని చల్లారిన తర్వాత తీసుకోవచ్చు, మట్టి పాత్ర పోసుకొని తీసుకోవచ్చు. మంచి చిట్కా తెలియజేశారు, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.